ఆ? పాపేంటి ఇలా ఏడుస్తోంది? సహస్ర రూమ్లో ఉందా లేదా? అయ్యో, సహస్ర! ఏంటత్తయ్య? అయ్యో, లేదు 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 లేదు, ఇక్కడ పాప ఏడుస్తోంది. నీకు వినపడుతుందా లేదా? చక్కగా సెల్ చూసుకుంటూ కాలక్షేపం చేస్తున్నావు. ఊరుకున్నానా? ఊరుకో ఊరుకో ఊరుకో. వినిపిస్తుంది అత్తయ్య, ఎందుకు వినిపించట్లేదు? ఇందాకటి నుంచి చాలా సేపు ఎత్తుకుని సముదాయించాను, కానీ ఏడు పాపట్లేదు. ఏం చేయమంటావు? ఏం చేయమంటారంటావేంటి? పాప ఏడుస్తుంది అంటే తనకి ఆకలేస్తుందని అర్థం. నువ్వు పాలు పట్టాలని అర్థం. ముందు పాపను తీసుకొని పాలివ్వు. ఏంటి సహస్ర చూస్తావు? పాపను తీసుకొని పాలివ్వు. అది అత్తయ్య, నాకు పాలు రావట్లేదు. పాలు రావట్లేదంటే నువ్వు పాలు రావడం కోసం తినాల్సిన ఫుడ్ తినాలి. అవి మానేసి ఈ జంక్ ఫుడ్ తింటే నీకు పాలు ఎలా వస్తాయి? అసలు నేను ఇవన్నీ తినమని ఎవరు చెప్పారు? పద్మాక్షి వదిన ఎక్కడుంది? వదినా, వదినా! ఓ ఏమైంది? పాపకి పాలు ఇవ్వడానికి సహస్రకి పాలు రావడం లేదంట. పాలు రాకపోతే ఏం చేయాలో మీరైనా చెప్పాలి కదా. తనేమో ఈ జంక్ ఫుడ్ తినేస్తోంది. సహస్రకి అలా అయితే పాలు ఎలా వస్తాయి? పాప ఆరోగ్యకరంగా ఎలా పెరుగుతుంది? పుట్టిన పాప భవిష్యత్తులో ఆరోగ్యకరంగా పెరగాలన్నా, తనలో రోగ నిరోధక శక్తి బాగా రావాలన్నా బిడ్డకి తల్లి పాలే మంచివి. సహస్ర, పాపకి నీ పాలు ఇవ్వడానికి ప్రయత్నం చెయ్యి. నీకు పాలు ఎలా పడాలో ఆ ఫుడ్డే తీసుకో.